సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమిత్ షా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఉగ్రవాద దాడులపై గతంలో మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో గుర్తు చేశారు. దీనిపై రాద్ధాంతం అనవసరమన్నారు. అపరిష్కృతంగా ఉన్న 18 అంశాలపై కమలనాథుల్ని ఎక్కడికక్కడ నిలదీయాలని టీడీపీ శ్రేణులకు టెలికాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు. ఏపీకి బీజేపీ నమ్మక ద్రోహం చేసిందన్నారు సీఎం చంద్రబాబు. దేశానికి ఎవరు ద్రోహం చేశారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్పై మోదీ, అమిత్ షా కక్షగట్టి కుట్రలు, కుతంత్రాలు జరుపుతున్నారన్నారు. ఏపీ ప్రజల్ని ఇంకా బాధ పెట్టాలనే పైశాచికత్వం బీజేపీ నేతల్లో ఉందన్నారు చంద్రబాబు. ఇవ్వాల్సిన 1,00,000 కోట్లు ఇచ్చి ఉంటే రాష్ట్రాభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లేవారమన్నారు. ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ సీఎం కేసీఆర్ కు అసూయ, ద్వేషం ఉన్నాయన్నారు చంద్రబాబు. కేసుల మాఫీ కోసం బీజేపీతో, డబ్బుల కోసం కేసీఆర్తో జగన్ లాలూచి పడుతున్నారన్నారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు పనుల్ని ఇతరులకు ఆపాదిస్తారని అన్నారు. వైసీపీ ప్రలోభాలను స్థానికంగా ఎక్కడికక్కడే ఎండగట్టాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. జగన్ లండన్ పర్యటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. హవాలా డబ్బులు తెచ్చేందుకే జగన్ విదేశీ పర్యటన చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఎవరూ విదేశాలకు వెళ్లరన్నారు.